ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి దాంట్లో ఐఏఎస్ల వంతు. మాజీ అధికారుల విచారణ, పీసీ ఘోష్ కమిషన్లకు సమన్లు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్కే జోషిలకు పిలుపు, స్మితా సబర్వాల్, రజత్ కుమార్, రామకృష్ణారావు, నాగిరెడ్డిలకు కూడా పిలుపు వచ్చింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఈ కాళేశ్వరం సాగదీత, ఫోన్ ట్యాపింగ్ సాగదీత, గతంలో కూడా కేసీఆర్ సర్కారు మియాపూర్ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ, నయీం ఎన్కౌంటర్ విషయంలో కానీ, లేదంటే డ్రగ్స్ కు సంబంధించినటువంటి కేసులను సాగదీసి అందులో ఏమీ లేదని తేల్చి చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే, నయీం దగ్గర దొరికినటువంటి బంగారం ఎంత, వజ్రాలు ఎంత, వైడ్యూరాలు ఎన్ని, వెండి ఎంత, ఆస్తులెన్ని, అనధికార ఆస్తులెన్ని, అధికారిక ఆస్తులెన్ని, నయీం దగ్గర వందల వేల కోట్లు ఉంటే ఆ ఆస్తులన్నీ ఎక్కడికి పోయినాయి? ఎవరు మాయం చేశారు? ఆ కేసు పక్కకు పోయింది. మియాపూర్ భూములకు సంబంధించినటువంటి అంశంలో కేసులు పెట్టారు. ఆ మియాపూర్ భూములకు సంబంధించినటువంటి కేసులో ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆ మియాపూర్ భూములను ఎవరైతే దోచుకున్నారో వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు కొంత ఆయాచిత వరాలు ఇస్తున్నట్టుగా తెలుస్తున్నది కదా. మరి ఏమైంది? డ్రగ్స్ పైన యుద్ధాలు చేస్తామని చెప్పి గతంలో సినిమా వాళ్ళ పైన డ్రగ్స్ కు సంబంధించి, ఇవాళ కూడా సినిమా వాళ్ళు దొరికారు కదా, బెయిల్ మీద ఉన్నారు కదా, సినిమా వాళ్ళకు డ్రగ్స్ కు ముఠాలకు సంబంధం ఉందని, దానిపైన ఇప్పటిదాకా విచారణ. సేమ్ ఇది కూడా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, నిందితుడు హాయిగా పోయి మరి వాళ్ళ ఐపీఎస్ ఎట్లా అయ్యారో, వాళ్ళు ఎట్లా ఎన్ని సంవత్సరాల పాటు ఒక దొంగలాగా అమెరికాలో పోయి నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పుకుంటున్నాడు తప్పితే, ఇక్కడ ఆరోగ్యం బాగలేనప్పుడు ఉద్యోగాలు చేయలేదా? నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు కదా ప్రత్యేక అధికారిగా ఇక్కడ నియమించబడ్డది. ఆ రోజేమో నీకు ఆరోగ్యం సహకరించిందా? నీ మీద కేసు అయితే మాత్రం నువ్వు అమెరికాలో ఉండి ఈ రోజు ఇప్పటికీ నా ఆరోగ్యం బాగలేదని చెప్పుకొని ఆ సాకుగా తిరిగేటువంటి అవకాశం ఎవరిస్తున్నారు? ఈ కాళేశ్వరము లేకపోతే ట్యాపింగ్ అనేటువంటిది రాజకీయంగా తమ పబ్బం గడుపుకోవడానికి, తమ అవసరాలు తీర్చుకోవడానికి అప్పుడు కేసీఆర్ సర్కార్ గాని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ గాని చేస్తున్నటువంటి ఒక నాటకంగా, రాజకీయ పబ్బంగా, ఒక రాజకీయ నాటకంగా, అదొక డ్రామాగా, ఆటంగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి వస్తుందా అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. నెలల కొద్దీ సాగదీసి వేరే అంశం రాగానే పక్కకు పోతుంది. ఈ అంశాలన్నీ పక్కకు పోతే అప్పుడు చేసేది ఏం లేదు, జనాలు మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత చూద్దాం అనుకుంటారు.